ఓం నమో భగవతే వాసుదేవాయ. కొంతమందితోటి యుద్ధం చేసి రాజులను చంపకుండా విదిలేసినటువంటి అర్జునుడు మణిపూరం అన్న పట్టణంలోకి ప్రవేశించాడు. అర్జునుడికి చిత్రాంగదకు జన్మించిన బభ్రువాహనుడు ఆ పట్టణానికి పరిపాలన చేస్తున్నాడు. తండ్రి అయిన అర్జునుడు వచ్చాడని తెలుసుకుని వచ్చి ఎంతో వినయంతో కాళ్ళకు నమస్కారం చేశాడు. కానీ అర్జునుడు అతనిని ఆదరించలేదు. బభ్రువాహనుడు మనస్తాపం పొందాడు. పిల్లవాడైనటువంటి బభ్రువాహనం వంక చూసి, యాగంలో విడవపడ్డ గుర్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ఉత్తమ క్షత్రియుడమైన నువ్వు పట్టుకోవడం మాని నాకు ఎదురు వచ్చి నమస్కారాలు చేస్తూ ఉన్న నువ్వు ఒక రాజువే, నీలో ఏమైనా పౌరుషం కనబడుతున్నదా? పో గుణహీన అనేటప్పటికీ బభ్రువాహనుడు మనస్సు చివుక్కుపుచ్చుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పటి వరకు యుద్ధం కోరని అర్జునుడు కుమారుని ఎందుకు అలా మాట్లాడాడు అంటే, అతను తన కుమారుడు, ఆయన పౌరుష ప్రతాపాలు చూడాలి. తండ్రి అని నమస్కరణ చేత సంతోషం కన్నా ఎంత వృద్ధిలోకి వచ్చాడో, ఎంత విలుకాడయ్యాడో చూస్తే అర్జునుడు సంతోషిస్తాడు. ఎదురు వచ్చి నమస్కారం చేస్తే ప్రీతి పొందడు. కుమారుని విషయంలో క్షాత్రధర్మాన్ని అనుసరించి ఎదురుగా వచ్చి నిలబడి యుద్ధం చేస్తే ఓడిపోయినా అర్జునుడు ఎంతో సంతోషిస్తాడు. అలా చేయకపోవడం వలన బాధపడ్డాడు. బభ్రువాహనుడు తిరిగి వెళ్ళిపోతుంటే ఉలూపి వచ్చింది. ఉలూపి నాగరాజు కుమార్తె, పాతాళలోకంలో ఉంటుంది. ధర్మరాజు అశ్వమేధయాగం చేస్తున్నాడని, అర్జునుడు అశ్వ సంరక్షకుడై వెళ్తున్నాడని, మణిపూర్ పట్టణంలోకి ప్రవేశించాడని చిత్రాంగద కుమారుడైన బభ్రువాహనుడు తండ్రి దగ్గరకు వెడితే అర్జునుడు నిరసించి పంపితే బాధతో తిరిగి వెళ్ళిపోతున్నాడన్న విషయం ఆమె తన దివ్యదృష్టి చేత తెలుసుకుంది. ఆమె వచ్చి బభ్రువాహనుని కలుసుకుని, కుమారా, నేను నీకు తల్లినే, నాగకాంతను, నా పేరు ఉలూపి. నీ తండ్రికి ఏది ఇష్టమో అది చేసి ఆయన ఆశీర్వచనం పొందాలి, కానీ చేతకాని వాడిలా వెళ్ళి నమస్కారం చేస్తే నీ తండ్రి సంతోషించడు కదా. నీ తండ్రి బయలుదేరి నీ నగరం మీదుగా వెళుతున్నాడు. అరుదైన అవకాశం, ఇప్పటికైనా మించిపోలేదు. వెనకకు వెళ్ళి అర్జునుడితో యుద్ధం చేయి. నీకు మేలు చేసే ఉద్దేశంతో ప్రేమతో ఈ మాటలు చెప్పాలని వచ్చాను అంది. బభ్రువాహనుడు పరమభక్తితో ఉలూపికి నమస్కరించి, నేను తండ్రితో యుద్ధం ఏమిటన్న భావనతో తిరిగి వచ్చేశాను. నువ్వు చెప్పిన కారణం చేత తండ్రితో యుద్ధం చేయడమే ధర్మం అనిపిస్తుంది. రాజలాంఛనాలతో ఉలూపిని అంతఃపురానికి పంపి యుద్ధానికి కావలసిన సాధన సంపత్తిని సమకూర్చుకుని అర్జునుడితో యుద్ధానికి వెళ్ళాడు. ఇద్దరూ భయంకరమైన యుద్ధం ప్రారంభం చేశారు. అర్జునుని భుజసంధిలోకి బభ్రువాహనుడు బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం భుజంలో నుంచి దూసుకుని పోతే ఒక్క క్షణం విస్మృతి పొంది గాంధీవాన్ని ఊంచుకుని నిలబడి తెలివి తెచ్చుకుని, నా అంతవాడయ్యాడు నా కొడుకు, చాలా తీవ్రమైన బాణాలను వేస్తున్నందుకు సంతోషంగా ఉంది అనుకున్నాడు. ఇద్దరూ ఏకకాలం నందు వజ్రాయుధం వంటి బాణాలను ప్రయోగించారు. అర్జునుడు వేసిన ఒక తీవ్రమైన బాణం బభ్రువాహనుడి గుండెల్లోకి దూసుకుని పెడితే ఆయన నేల మీద పడిపోయాడు. పడిపోయే ముందు అతను వేసిన వజ్రాయుధ సమానమైన బాణం అర్జునుడి గుండెల్లోంచి దూసుకు పెడితే ఆయన రథంలోంచి నేల మీద పడిపోయాడు. ఏకకాలంలో ఇద్దరూ నేల మీద పడిపోయారు. అర్జునుడు మరణించాడని అందరూ అనుకున్నారు. ఈ వార్త అంతఃపురంలో ఉన్న చిత్రాంగదకు తెలిసి ఉలూపితో కలిసి యుద్ధభూమికి వచ్చింది. చిత్రాంగద ఉలూపి వంక తిరిగి, నా కుమారుడు తిరిగి వచ్చేస్తుంటే యుద్ధం చేస్తేనే నీ తండ్రి సంతోషిస్తాడని వెళ్ళి యుద్ధం చేయమని వాడికి అక్కర్లేని బోధన చేసి పంపించావు. యుద్ధం చేసి ఇద్దరూ పడిపోయారు. కొడుకు పడిపోయాడని ఏడవడం లేదు, భర్త పడిపోయాడని ఏడుస్తున్నాను. ఆయన నీకు కూడా భర్తే కదా. మీరు ఇంత పరితపిస్తుంటే అంత ధైర్యంగా నిలబడి ఉన్నావే. ఒకవేళ భర్త ఏదైనా తప్పు చేశాడనుకో, పులకాంతలు మనసులో పెట్టుకుని ఇటువంటి విషం పరిస్థితులు కల్పిస్తారా? ఇప్పటికైనా నువ్వు దయార్థ చిత్తమై నాగకాంతవు కనుక అర్జునుడిని బ్రతికించమని ప్రార్థన చేసింది. ఉలూపి అర్జునుడిని రక్షించుకోవాలని ప్రయత్నిస్తుండగా బభ్రువాహనుడు స్పృహ పొంది లేచి, తండ్రిని చంపిన మహాపాపిని, కిరీటం నేల మీద పడిపోగా అర్జునుడు భూమి మీద పడిపోయి ఉన్నాడు. కురుక్షేత్రంలో అంతమందిని పడికొట్టిన తండ్రిని పొట్టను పెట్టుకున్నాను. తండ్రిని చంపినందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటే తప్ప నా పాపం నిష్కృతి లేదని, నా తండ్రితో పాటు నేను ఉత్తమలోకాలకు వెడతానని, ప్రాయోపవేశం చేస్తానని ఆచరణం చేసి యుద్ధభూమిలో కూర్చున్నాడు. ఉలూపి వచ్చి అర్జునుడిని బ్రతికించాలనే ఉద్దేశంతో పాతాళలోకంలో నాగేంద్రుని వద్ద ఉండే సంజీవిని అనే మణిని స్మరించగానే ఆ మణి ఆమె చేతిలోకి వచ్చింది. ఉలూపి ఇంద్రుని చేతిలో అయినా అర్జునుడు పడిపోతాడా? మీరు ఆలోచించవద్దా? నేను ఇతనికి గొప్ప మేలు చేయాలని వచ్చాను. ఆయన నాకు మాత్రము భర్త కాడా? నేను భర్తను చంపుకుంటానా? నేను అతనిని రక్షించుకోవాలని వచ్చాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. మీకు ఎవరికీ తెలియని విషయం, అర్జునుడు మరణించలేదు. నా మాయ చేత మూర్ఛపోయేటట్టుగా చేశాను. అర్జునుడు సాక్షాత్తుగా నారాయణ స్వరూపం. మహోత్కృష్టమైన తేజస్సు కల ఆయనను పడగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అర్జునుడిని పడగొట్టడానికి బభ్రువాహనుడికి పరాక్రమం ప్రదానం చేసిన దానిని నేనే. అది ఒక మహత్తరమైన కారణానికి చేయవలసి వచ్చిందని చెబుతూ ప్రాయోపవాసం చేస్తున్న పిల్లవాడిని పిలిచి చేతిలో మణిని పెట్టి, ఇది తీసుకువెళ్ళి నీ తండ్రి గుండెల మీద పెట్టు, బతికి లేస్తాడని చెప్పింది. మణిని పెట్టగానే చైతన్యం పొంది లేచి కూర్చున్న అర్జునుడు చిత్రాంగదను ఉలిపిని చూసి ఆశ్చర్యపోయి, మీరందరూ ఎందుకు వచ్చారు? బభ్రువాహనుడు క్షేమంగా ఉన్నాడా అంటుంటే బభ్రువాహనుడు అర్జునుడికి దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు.
అప్పుడు ఉలిపి అర్జునుడితో మాట్లాడుతూ, ప్రాణేశ్వర, నేను ఎన్నడూ ఏ తప్పు చేసిన దానని కాను. ఇవాళ నీ కుమారుడితో కావాలని అశుభం చేయించడానికి కారణం ఉంది. ఒకప్పుడు గంగానదిలో స్నానం చేయడానికి నా చలికతులతో కలిసి వెళ్ళాను. పక్కనే ఉన్న రేవులో వసువులు వచ్చి స్నానం చేస్తున్న సమయంలో గంగానది అధిష్టాన దేవత అయిన గంగమ్మ ఒక రూపంతో వచ్చి వసువులకు కనబడింది. వసువులు ఆమెతో మాట్లాడుతూ, అర్జునుడు చేయరాని పని చేశాడు. మా వసువులలో ఒకడైన భీష్ముడిగా ఈ భూమి మీద జన్మించిన వాడిని శిఖండిని అడ్డుపెట్టి ఎదురుగా నిలబడి బాణాలు వేయకుండా శిఖండి ధనస్సు వెనక తన ధనస్సు చేర్చి పిడుగుల వంటి బాణప్రయోగం చేసి భీష్ముడిని పడగొట్టాడు. అర్జునుడు ఎదురుగా నిలబడితే భీష్ముడు కూడా దివ్యాస్త్ర ప్రయోగం చేసేవాడు. శిఖండి వెనకకు వెళ్ళి భీష్ముడిని చంపాడు. అది మాకు చాలా బాధ కలిగింది. అతను కానీ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా మరణిస్తే అర్జునుడు నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ విషయం నీకు చెప్పడానికి వచ్చాం. ఓ గంగమ్మ, ఆయనను శపించాలని మా శాపంతో అర్జునుడిని మార్చివేద్దామని అనుకుంటున్నామని చెబితే గంగమ్మ కూడా సంతోషించింది. అది విన్న ఉలూపి వెళ్ళి తండ్రికి చెప్పింది. ఆయన వచ్చి వసువులను ప్రార్థన చేశాడు. సంతోషించిన వాళ్ళ కోపాన్ని వదిలిపెట్టి ఒక నియమం చెబుతాం. భీష్మాచార్యులను చంపడానికి శిఖండి వెనకాల ధనస్సు పట్టుకుని తన బాణప్రయోగంతో భీష్ముని పడగొట్టిన అర్జునుడు తన కుమారుడైన బభ్రువాహనుని చేతిలో పడిపోతే పాపం పోతుంది. అలా పడకపోతే ఆయన చేసిన పాపానికి నరకానికి వెళ్ళవలసి వస్తుందని చెబితే ఆ పాపం అర్జునుడిని విడిచిపెట్టాలనే కోరికతో బభ్రువాహనితో యుద్ధం ఎలా సంభవిస్తుందని నేను ఆలోచన చేస్తుండగా అకస్మాత్తుగా ఈ సంఘటన జరిగింది. యాగాశ్వరక్షణకు అర్జునుడు ఈ నగరంలోకి ప్రవేశించడం, బభ్రువాహనుడు యుద్ధం చేయకుండా వెనకకి తిరిగి వెళ్ళిపోతుంటే అర్జునుడికి పాపం రాకుండా చేయడానికి ఇది సదవకాశం. బభ్రువాహనుడి చేతిలో అర్జునుడు పడిపోయేటట్టుగా చేసి దివ్యమైన మణిచేత మళ్ళీ అర్జునుడిని చైతన్యవంతునిగా చేసుకోవాలన్న సంకల్పం నాకు వచ్చింది. బభ్రువాహుని చేతిలో పడిపోయి బతికాడు కనుక ఆయన నరకానికి వెళ్ళడు. వసువులు ఆయనను శపించరు. ఈ విధంగా భర్తను కాపాడుకున్నానని చెప్పింది. ఉలూపి సౌశల్యానికి అక్కడున్న వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. అంతఃపురంలోకి రమ్మని అర్జునుని ప్రార్థిస్తే, నేను యజ్ఞదీక్షితునై యాగాస్వరక్షణలో ఉన్నాను కాబట్టి నేను నగరంలోకి ప్రవేశించి అంతఃపురంలోకి రాకూడదు. మీరందరూ చైత్ర పౌర్ణమి నాడు ధర్మరాజు చేసే అశ్వమేధ యాగానికి బయలుదేరి రమ్మని ఆహ్వానించి అక్కడి నుంచి బయలుదేరి రాజగృహం అనే నగరంలోకి ప్రవేశించాడు. జరాసంధుని మనవడు మేఘసంధి రాజ్యం చేస్తున్నాడు. దయతో యుద్ధం వద్దని ఎంత చెప్పినా వినకుండా అర్జునుడితో యుద్ధానికి వచ్చి ఓడిపోయి అర్జునుని ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా యాగానికి వస్తానని మాట ఇచ్చాడు. తర్వాత చేదిభూపాలుడు అర్జునుడికి లొంగిపోయాడు. నిషాదరాజు ఏకలవ్యను కుమారుడు కూడా యుద్ధం చేసి లొంగిపోయారు. గుర్రము దక్షిణాపథంలోకి ప్రవేశించింది. అర్జునుడు పౌండ్ర, ఆంధ్ర, ద్రవిడ, కేరళ, కర్ణాటక భూపతులను స్వాధీనం చేసుకుని గుర్రం వెనక సౌరాష్ట్ర దేశంలోకి ప్రవేశించి గోకర్ణము దాటి ద్వారకకు వెళ్ళాడు. అక్కడ ద్వారకావాసులందరూ అర్జునుడికి స్వాగతం పలికారు. తర్వాత గుర్రం పశ్చిమ తీరంలో ఉన్న దేశాలలో తిరిగి పాంచాల దేశం మీదుగా గాంధార దేశంలోకి ప్రవేశించింది. శకుని కుమారుడు రాజ్యం చేస్తున్నాడు. ఎంత వద్దని చెప్పినా వినకుండా అతడు అర్జునుడితోటి యుద్ధం చేశాడు. ఎక్కడ అర్జునుడు అతనిని చంపేస్తాడేమో అని అతని తల్లి యుద్ధభూమికి వచ్చి చంపవద్దని ప్రార్థించింది. ఇప్పటికైనా ఈ పగలు కార్పణ్యాలు వదలమని హితవు చెప్పి వాళ్ళను కూడా యాగానికి ఆహ్వానం పలికి అనేక రాజులను వశవర్తలను చేసుకున్నవాడై సంతోషంగా హస్తినాపురానికి వచ్చాడు. ఈ లోపల ధర్మరాజు, భీముడు యాగం కోసం అనేకమైన శాలలను శిల్పముల చేత నిర్మాణం చేయించారు. లెక్కలేనంతమంది రాజులు బయలుదేరి యాగానికి వచ్చారు. వచ్చిన వారందరూ ధర్మరాజు, కృష్ణ పరమాత్మల అనుగ్రహం కోసమని ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటూ మేము ఈ పని చేస్తామని కదిలిపోతున్న ఆభరణాలను సర్దుకుంటూ పోటీలు పడి పనులు చేస్తూ ధర్మరాజు కీర్తిబాబుట ఎగిరేటట్టుగా ప్రవర్తించారు. 1,00,000 మంది భోజనం చేసిన తర్వాత గంట కొట్టేవారు. అటువంటి గంట నిరంతరాయంగా మోగుతూనే ఉండేది. అంటే ఎన్ని లక్షల మంది భోజనాలు చేశారో అంతులేనంత మంది భోజనం చేశారు. వచ్చిన వారందరినీ భీముడు చక్కగా భోజనం చేయండి, ఈ బట్టలు, ఆభరణాలు, మీకు కోరిక ఉన్న వస్తువులు అన్నీ తీసుకోండి అంటూ, మీ దుస్థితిని ఏదైనా ఉంటే తొలగించుకోండి అంటూ ఎవరికి ఏ కష్టం ఉన్నా తీర్చే ధనము, ధాన్యము పుష్కలంగా తీసుకోమని చెబుతూ ఉండేవాడు. ఒట్టి చేతులతో వెళ్ళినవాడు అన్నది లేకుండా భూరిదానములు చేసి అందరినీ సంతోషపెట్టి పంపించాడు. వ్రతానుష్ఠానంలో ఆసక్తి లేని ఒక్క ఉపద్రష్ట కూడా అందులో లేడు. గొప్ప గొప్ప విద్వాంసులు ఈ యాగానికి వచ్చారు. దివ్యమైన మునీశ్వరులు ఈ యాగం చూడడానికి వచ్చి ఆనందించి అందరూ ధర్మరాజుని యాగాన్ని అభినందించారు. గంధర్వులందరూ సంతోషంతో గానం చేశారు. సర్వలోకం నుంచి వచ్చిన అప్సరస స్త్రీలు యాగమంటపంలో నృత్యాలు చేశారు. వచ్చిన బ్రాహ్మణులు అక్షితలు వేసి ఆశీర్వచనం చేశారు. ఒకప్పుడు భూమి మీద షోడశ చక్రవర్తులు చేసిన యాగాలు ఎంత ప్రఖ్యాతి వహించాయో వాటితో సమానమైన అని చెప్పాలి, లేదా వాటికన్నా ఎక్కువ అనైనా చెప్పాలి. అటువంటి అశ్వమేధ యాగాన్ని ఎంతమాత్రమూ తక్కువ కాకుండా ధర్మరాజు గారు చేశారని వాళ్ళందరూ చెప్పుకున్నారు. మంత్రములన్నిటినీ చక్కని స్వరంతో అనుసంధానం చేయడం కోసం ఆ యాగం నిర్వహించిన వారిలో
పరాశరాత్మజుని శిష్యులు యాగానికి వెన్న తెచ్చే రీతిలో ప్రత్యేకమైన వెలుగు వెలిగారు. స్వరంతో కూడుకున్న మంత్రాలను అన్వయం చేసి దేవతలు సంతోషించేటట్టుగా యాగం చేయించారు. అశ్వమేధ యాగం గొప్పగా పరమాద్భుతంగా జరిగింది. ధర్మరాజు యాగానికి వచ్చిన సదస్సులకు 1000 కోట్ల బంగారు టంకలు బహుకరించారు. రాజ్యాన్ని అంతటినీ వ్యాసుడికి దానం చేశాడు. ఆయన ఈ భూమిని నేనేం చేసుకుంటానని అంటే, ఇది ఈ భూమికి వెల అని చెప్పి 1,000 కోట్ల బంగారు టంకలు వ్యాసుడికి ఇచ్చాడు. ఆయన అవన్నీ అక్కడున్న బ్రాహ్మణులందరికీ పంచిపెట్టాడు. యజ్ఞస్తంభాలు, పీఠాలు, యజ్ఞశాల, వేది అన్నీ బంగారంతో నిర్మించారు. ధర్మరాజు అన్నీ విప్పేసిన తర్వాత బ్రాహ్మణులకు అవన్నీ దానం చేశారు. ధర్మరాజు చేసిన యాగం చూస్తుంటే ఒకనాడు మరత్తుడు చేసిన మహోత్తరమైన యాగం జ్ఞాపకానికి వస్తుందని అందరూ మెచ్చుకున్నారు. వ్యాస భగవానుడికి ఇచ్చిన బంగారాలంతటినీ ఆయన కుంతీదేవికి ఇచ్చాడు. ఆవిడ దానిని ధర్మకార్యాలకి వినియోగించింది. సౌశీల్యవతి అయిన ఆమె అంటే వ్యాసునికి ఎంత ప్రత్యేకమైన గౌరవం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇచ్చినవి ఇచ్చినట్టుగా వాడేసుకోకుండా వాళ్ళందరూ కూడా తిరిగి బ్రాహ్మణులకి వాటిని దానం చేసేశారు. ధర్మరాజు ద్రౌపదీదేవితో కలిసి మునీంద్రులందరూ ఆశీర్వచన మంత్రాలు చదువుతూ ఉండగా, బంధువులు రాజులు అందరూ చుట్టూ నిలబడి ఉండగా, మనసులో బంధువులు చంపానన్న బాధను తొలగించుకున్నవాడై స్వర్గాది లోకాలు పొందడానికి కావలసినటువంటి దివ్యమైన తేజస్సును సంతరించుకోవడానికి, అర్హతను పొందడానికి వీలుగా అవభృత స్నానం ఆచరించాడు. ఆ స్నానంతో యాగం పూర్తవుతుంది. ధర్మరాజు తన నొసలు తగిలేటట్టుగా వ్యాసభగవానుడి పాదాలకు నమస్కరించి, మీరు చెప్పిన మార్గం వలన కదా ఇంత గొప్ప యాగం చేయగలిగానని తన కృతజ్ఞతను ఆవిష్కరించుకున్నాడు. సంతోషించిన వ్యాసుడు ధర్మరాజుని ఆశీర్వదించి శిష్యులతో కలిసి అంతర్ధానమై వెళ్ళిపోయాడు. అందరూ ఆ యాగం గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో తప్పితే ఒక్కరు కూడా విమర్శనాత్మకంగా చెప్పేవారు లేరు. ఆ సమయంలో అక్కడికి ఒక పక్క బంగారంగా ఉండి ఒక పక్క సాధారణంగా ఉన్న ఒక ముంగీస వచ్చి, ఈ యాగం సక్తుప్రస్తునిది, ధర్మంతో పోలిస్తే వీసమంత ఎత్తు కూడా పోలదనేటప్పటికీ అందరూ ఆశ్చర్యపోయారు. సక్తుప్రస్తుడు అనే రాజు చేసినటువంటి ధర్మంతో పోలిస్తే వీసమంత కూడా అంటే చిన్నెత్తు కూడా లేదు అనిందిట. అక్కడ ఉన్న దేవతలు మునులు ఏ కారణం చేత ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం తక్కువైంది, అలా ఎందుకంటున్నావు చెప్పమన్నారు. ఆ ముంగిస ఎందుకు ఈ మాట అన్నానో చెబుతానని వినమని జవాబు చెబుతోంది. కురుక్షేత్రానికి ధర్మక్షేత్రం అని పేరు. అక్కడ కామము క్రోధము జయించి ఏ ఆశలు లేని సక్తుప్రస్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు భార్య కొడుకు కోడలు ఉన్నారు. శరీరం తనంత తానుగా పడిపోవాలి తప్ప బలవంతంగా పడగొట్టుకోకూడదు. ఆయన ఆహారం కోసం ఎవరినీ ఆశ్రయించకుండా ఉంచవృత్తితో జీవిస్తూ ఉండేవాడు. కొన్నాళ్ల తర్వాత వర్షాలు పడడం ఆగిపోయింది. ఎక్కడ చూసినా వేడి అనావృష్టి వలన వరి పంట గోధుమ పంట బుగ్గి అయిపోయింది. ఆ సమయంలో తినడానికి ఏమీ దొరకలేదు. అతి కష్టం మీద ఆయన భార్య కొడుకు కోడలు వెళ్ళి పొలంలో అక్కడక్కడ పడిపోయిన నీవార ధాన్యాన్ని ఏరుకుని తెచ్చి దానితో 4 మానికల పేలపిండి చేసుకున్నారు. దానిని పంచుకొని నలుగురు తినడానికి సిద్ధపడుతుండగా సక్తుప్రస్తుని గొప్పతనం లోకానికి తెలియచెప్పడం కోసం యమధర్మరాజు బ్రాహ్మణ వేషంతో వచ్చి, నేను అతిథిని, చాలా ఆకలిగా ఉన్నది, అన్నం పెట్టమని అడిగాడు. గృహస్థు అతిథికి అన్నం పెట్టకుండా తాను తినకూడదు కాబట్టి అతిథికి పెట్టడం కన్నా ధర్మం లేదని తన వంతు తినవలసిన పేలపిండిని అతిథికి ఇచ్చేశాడు. ఆయన అది తినేసి ఆకలి తీరలేదన్నట్టుగా బాధగా ముఖం పెట్టాడు. భర్తను అనుగమించడం ధర్మపత్ని కర్తవ్యం, మీ మార్గమే నాదని ఆయన భార్య తన వంతు పేలపిండిని కూడా అతిథికి ఇచ్చేసింది. అయినా కడుపు నిండలేదని వచ్చిన అతిథి తెలియచేస్తే, మీ కీర్తి నేను నిలబెట్టాలి కదా అని కుమారుడు తన వంతు పేలపిండిని ఇచ్చేశాడు. అయినా అతిథికి ఆకలి తీరలేదు. ఈ ఇంటిని మెట్టినందుకు ఈ వంశమర్యాదను నేను నిలబెట్టవలసి ఉంటుందని, మీరు చేసే అతిథి పూజ నేను కూడా పాటించాలని, ఉత్తమ సంప్రదాయాన్ని కొనసాగించాలని, అప్పుడు కదా కోడలుగా వచ్చినందుకు వారసత్వం అని కోడలు తనవంత పేలపిండిని కూడా ఇచ్చేసింది. నలుగురు ఇచ్చిన పిండిని తిని కడుపు నిండిందని సంతోషించి, నేను ఎవరో కాదు యమధర్మరాజుని, ఏ విధమైన హింస లేకుండా నువ్వు చేసిన ఈ యాగం చాలా గొప్పది. అతిథి పూజ కన్నా గొప్ప యాగం వేరే ఉండదు. నువ్వు వచ్చిన వారితో అంత ప్రీతితో ఆదరించి గొప్ప దానం చేశావు. నిన్ను చూడాలని సప్తఋషులు కోరుకుంటున్నారు. సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మగారు నీ ఆగమన కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు చేసిన ఈ త్యాగానికి అతిథి పూజకి అందరూ ఎంతో సంతోషించారు. ఇది సామాన్యులు చేయగలిగింది కాదు. ఎన్నో ఉత్తమ గుణాలు కలిగిన వారు తప్ప అన్యులు చేయలేరు. ఇది నీకు మాత్రమే చెల్లింది. కాసేపట్లో బ్రహ్మగారు విమానాన్ని పంపిస్తారు. అందులో నువ్వు నీ కుటుంబ సభ్యులు సత్యలోకానికి చేరమని చెబుతుండగా దేవదుందుబులు పైనుంచి మ్రోగాయి. పుష్పవృష్టి పడింది. హింసలేని యాగం హింసతో కూడుకున్న యాగం కన్నా చాలా గొప్పదన్న ఉద్దేశంతో ఈ మాట చెప్పాను. ఇంకొక విషయం, అతిథి ఎక్కడ కూర్చుని ఆ పేలపిండిని తిన్నాడో అక్కడ గొప్ప సువాసనలు కలిగాయి. తిన్న తర్వాత ఆ అతిథి కాళ్ళు కడుక్కున్నాడు. పేలపిండి వాసన చూసి కాళ్ళు కడుక్కుంటున్న నీళ్లలోంచి నేను పాకి వెళ్ళినప్పుడు ఆ నీళ్లు తగిలిన నా ఒక పక్క శరీర భాగం బంగారంగా మారింది, ఒక పక్క భాగం సాధారణంగా ఉండిపోయింది.
మళ్ళీ అలా యాగం చేసి అన్నదానం చేసిన వాడు ఎవరైనా ఉంటే నా రెండవ పక్క కూడా బంగారం అవుతుందని ప్రతి చోటికి వెడుతూ ఉంటాను. ధర్మరాజు ఇంత అన్నదానం చేశాడని అతిథులు కాళ్ళు కడుక్కున్న చోటుకు వెళ్ళి తిరిగిన రెండవ వైపు బంగారం కాలేదు. ధర్మరాజు చేసిన యాగం కన్నా ఆ శక్తిప్రస్తుడు చేసిన యాగమే గొప్పది. ఆయన ధార్మికుడు. ఆయన ధర్మానుష్ఠానంతో పోలిస్తే ఈ యాగం ఏమీ కాదనగానే ఆ ముంగీస శాప విమోచనం పొంది అంతర్ధానమైపోయింది. అక్కడ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏమిటి విశేషం అని జనమేజయుని అడిగితే వైశంపాయనుడు ఇంద్రుడు అగస్త్యుడు చేసిన యాగములని ఊటంకిస్తూ ఇంకొక ఉత్కాంతాన్ని తెలియజేశాడు. అదేంటంటే, ఒకప్పుడు జమదగ్ని శ్రాద్ధకార్యం నిర్వహించాలని నిర్ణయించుకుని ధేనువు దగ్గరికి వెళ్ళి దానిని పాలను కుండలో పితికి ఒక మూల భద్రంగా ఉంచాడు. భృగవంశంలో పుట్టిన వారికి కోపం అధికంగా ఉంటుంది. క్రోధానికి అధిష్టాన దేవత జమదగ్నిని పరీక్ష చేద్దామని వచ్చి కుండకు పగిలిపోయేటట్టుగా చేసింది. జమదగ్ని చూసేసరికి క్రోధభూతం ఎదురుగా నిలబడింది. శపిస్తాడు అనుకుంది. నా వలన కుండ పగిలిపోయి నువ్వు శ్రాద్ధం కోసం సిద్ధం చేసుకున్న ఆవు పాలు ఒలికిపోయాయి. నా తప్పు మన్నించమని వేడుకున్నది. దేనికి బెంగ పెట్టుకుంటావు? నువ్వు చెయ్యరానంత పెద్ద తప్పు ఏం చేశావు? పొరపాటున కుండ పగిలి పాలు ఒలికిపోయాయి అంటే భృగవంశీయులు ముక్కు మీద కోపం ఉన్నవాళ్ళు అంటారు. ఇంత శాంతమూర్తివని పొగిడింది. శ్రాద్ధకార్యం చేస్తానని సంకల్పం చేసుకుని పితికి తెచ్చిన పాలకుండ పగిలిపోయిన సంకల్పం భగ్నమైనది కనుక నేను ఏమీ అనలేదని నా పితృదేవతలకు కోపం రావచ్చు. వాళ్ళు రాకముందు నువ్వు వెళ్ళిపోమన్నాడు. క్రోధదేవత వెళ్ళిపోయింది. పితృదేవతలు వచ్చి చూసి శ్రాద్ధం పెడతావని సంకల్పంతో ఈ కుండలోకి పాలు తెచ్చావు. పాలు నేలపాలయ్యేటట్టుగా చేసిన క్రోధదేవతను విడిచిపెట్టావు. మాకు ఆగ్రహం కలిగింది. నువ్వు ముంగిసవుదువు కాక అని శాపం ఇచ్చారు. వాళ్ళను ప్రార్థన చేసి నాకు మళ్ళీ శాప విమోచనం ఎలా కలుగుతుందని అడిగితే వాళ్ళు నువ్వు ఒకనాడు మహాధర్మాన్ని చూసిన వాడివై అది అధమధర్మం అని చెబితే ఆనాడు నీకు శాప విమోచనం అవుతుందని చెప్పారు. అందువలన జమదగ్ని ముంగిసై తిరుగుతున్నాడు. ఆయన శక్తిప్రస్తుడు చేసిన అతిథి పూజను చూడడం జరిగింది. అప్పుడు ఒక పార్శ్వం అంతా బంగారంగా మారింది. ఆయన ధర్మరాజు చేసిన అంత గొప్ప యాగానికి హింసస్పర్శ ఉన్నదని విమర్శ చేస్తూ అధమధర్మంగా చెప్పాడు. పితృదేవతలు ఏది చేస్తే శాప విమోచనం అన్నారో అది పూర్తయిపోయింది. జమదగ్ని యథారూపాన్ని పొంది అంతర్ధానమైపోయాడు. ధర్మరాజు చేసిన యాగం వలన ఇంత గొప్పగా అందరూ ఆదరించబడడం, ఆయన మనసు తేలికపడి పాప విమోచనం కలగడం సంతోషించిన వాడు ఒకడున్నాడని చెప్పిన రీతిలో ఆ యాగం జరగడం, కొసమెరుపుగా జమదగ్ని శాప విమోచనం పొంది వెళ్ళిపోయడం జరిగింది. అర్జునుడు అనుభవించవలసిన భయంకరమైన పాప ఫలితాన్ని కూడా అశ్వమేధ యాగమే తప్పించింది. కాబట్టి ధర్మరాజు గారు చేసినటువంటి అశ్వమేధ యాగం లోకంలో ఎంతమందిని అపాయాల నుంచి తప్పించింది అర్జునుడితోటి సహాగా. ఆ తర్వాత ఎందరెందరికో శాప విమోచాన్ని ఇచ్చింది. అదీ కాక లోకంలో జనులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండేటట్టుగా చేస్తూ ధర్మరాజు గారికి ఉండేటటువంటి బాధాకరమైనటువంటి విషయం, అశాంతితో ఉన్నటువంటి విషయం, కర్ణుణ్ణి భీష్ముణ్ణి చంపేశాను అనేటటువంటి విషయం మనశ్శాంతి లేకుండా చేస్తోంది. కాబట్టి ఈ యాగం చేసిన ద్వారా ఆయన మనశ్శాంతి పొందేటట్టుగా జరిగేటట్టుగా చూసుకుని ఇంత గొప్ప యాగం చేసిన పుణ్యాన్ని ధర్మరాజు గారికి ఇస్తూ ఈ యాగం అంతా ఎంత అందంగా జరిగింది అనే ఉద్దేశాన్ని మనం తెలుసుకోగలిగాం. కాబట్టి ధర్మరాజు గారు చేసినటువంటి అశ్వమేధ యాగాన్ని మనందరం ఎంతో కన్నుల పండుగగా ఊహించుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి అశ్వమేధ పర్వాన్ని ఈరోజు ముగించేద్దాం. కాబట్టి ఈ రోజుతోటి అశ్వమేధ పర్వం అయిపోయింది. ధర్మరాజు గారు చేసినటువంటి అశ్వమేధ యాగాన్ని ఏ రకంగా చేశారు అనుకుంటూ మనం ఇందులో కొన్ని ఈ చక్కటి విషయాలను కూడా మనం తెలుసుకున్నాం. బబ్రువాహనుడితోటి అర్జునుడు యుద్ధం చేయడం, తర్వాత మృత శిశువుని శ్రీకృష్ణుడు పరీక్షితుడిని ఏ రకంగా సజీవుని చేశాడు, తర్వాత ఉదంకుడి విషయం ఎందుకు అంత గొప్పవాడయ్యాడు, ఆ తర్వాత ముంగీసి రూపంలో ఉన్నటువంటి జమదగ్నుడు ఏమని చెప్పాడు, అవన్నీ కూడా మనం తెలుసుకుని ఇంత మంచి అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి ధర్మరాజు గారు మనందరికీ తెలిసేటట్టుగా ఏ రకంగా చెయ్యాలి, ఒక శుభకార్యం ఎంతమందిని పిలిచి భోజనాలు ఏ రకంగా పెట్టాలి అన్నవి మనం రామాయణంలో దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు చేసినటువంటి సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేసినట్టుగా ఉంది ఇక్కడ భారతంలో కదండి. కాబట్టి ఏదైనా ఒక శుభకార్యం చేసినప్పుడు ఎంత మర్యాదగా చేయాలి ఏమిటి అన్నవి కూడా మనం తెలుసుకుంటూ ఈ రోజుతోటి అశ్వమేధ పర్వాన్ని మనం ముగిస్తూ రేపటి నుంచి ఆశ్రమవాస పర్వం గురించి తెలుసుకుందాం. కాబట్టి ఇక
భారతంలో మనకి ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలే ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న పర్వాలే. కాబట్టి వీటన్నిటినీ కూడా చక్కగా మనం నేను చదివి వినిపించేటట్టుగా, అందరూ వినేటట్టుగా ఆ పరమేశ్వరుడు, ఆ కృష్ణ పరమాత్మ నాకు ఓపికనివ్వాలని కోరుకుంటూ ఈరోజు అశ్వమేధ పర్వాన్ని ముగిస్తూ రేపటి నుంచి మనం ఆశ్రమవాస పర్వాన్ని గురించి తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.